ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తూనే చాలా ఏజెన్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం తిరిగి రావడానికి అవకాశం ఉంటున్నారు. అయితే అందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా 150 పైన ఎవరు చెప్పట్లేదు. ఎవరో ఒక ఏజెన్సీ మాత్రం మిగతా వాళ్ళందరూ 95 నుంచి 110 స్థానాల మధ్యలో వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఏజెన్సీలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ మీడియాకు సంబంధించిన కొన్ని ఏజెన్సీలు అయితే కూటమికి అనుకూలంగా కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్ మిక్స్డ్ ఒపీనియన్స్ మీద వివరాలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి లైవ్లో ఉన్నారు హసీనాతో. హసీనా, ప్రజెంట్ మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఉన్నాము. సార్, ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తున్నారు, ఏ విధంగా ఉంది, ఏమనిపిస్తుంది? మీ అంచనాలకు రీచ్ అయినారంటారా? అంచనాలకు రీచ్ కావడం అంటే పాజిటివ్ సైడ్ అయితే కనపడుతోంది. బట్ దీనికి మించి రేపు రిజల్ట్స్ యాక్చువల్ రిజల్ట్స్లో ఉంటాయని అనుకుంటున్నాం. ఎందుకంటే 2-3 రీజన్స్ నాకు కనపడుతున్నాయి. మీరు 2-3 వీక్స్ నుంచి చూస్తే అంటే నేషనల్ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళ స్కీమ్ ఆఫ్ ప్యాటర్న్లో నేషనల్ లెవెల్లో నార్త్ సైడ్ ఏదో తగ్గుతాయి కాబట్టి సౌత్ పెరుగుతాయి అనే ప్రచారం ఒకటి, దానికి తగినట్టు సర్వేలని వీటికి సంబంధించి కూడా అలాంటి పిక్చర్ ఇస్తూ అనాలిసిస్లు అంటూ వస్తున్నాం. ఈ మధ్య అందరం చూస్తున్నాం. సో ఎగ్జిట్ పోల్స్ మీద కూడా ఆ ప్రభావం కొంత ఉన్నట్టుంది. ఏది చూసినా పార్లమెంట్కి వచ్చేసరికి విచ్ అపియర్స్ రిడిక్యులస్, ఓవర్వెల్మింగ్గా అటువైపు ఇచ్చే ప్రయత్నం. ఆటోమేటిక్గా అది వచ్చిందంటే అసెంబ్లీలో కూడా ఇది ఉందని చెప్పే ప్రయత్నం ఒకటి నేషనల్ సర్వీస్లో కొంత కనపడుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ బాగా మాకు అనిపిస్తుంది అంటే బేస్లెస్ విత్ బేస్ మేము ముందు నుంచి చెప్తున్నది, ఈ 5 ఇయర్స్లో ఏదైతే ఒక కుటుంబం ఫ్యామిలీ యూనిట్గా మహిళ ప్రధాన కేంద్ర బిందువుగా అంటే ఈ కుటుంబ యజమానురాలుగా అనుకోండి, అన్ని రకాల బెనిఫిట్స్ డైరెక్ట్ పాస్ ఆన్ చేసి డోర్ డెలివరీ కిందికి తీసుకుపోవడం, దీని ఇంపాక్ట్ చాలా బలంగా ఉందనే విషయం ఇంక్లూడింగ్ పోల్ పర్సంటేజ్లో కూడా తెలిసింది. దీన్ని అనొచ్చు ఇది యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. యాంటీ ఇన్కంబెన్సీనా ఇంకొకటి అనేది వచ్చిన వాళ్ళ మూడ్ని బట్టి మహిళల పర్సంటేజ్ బట్టి చూసిన అర్థమైతే మేము రీడ్ చేస్తున్నది అది పాజిటివ్ ఓట్ అనుకుంటున్నాం. మూడవది అన్నిటికంటే ముఖ్యంగా ఇది సైలెంట్ ఓటు. ఇటువైపు ఒక్కసారి వీళ్ళు క్రియేట్ చేస్తున్న రచ్చ వచ్చేసామని కూటమి మొత్తం బలంగా ఉందని క్రియేట్ చేసినది హంగామా, దాని ముందు ఈ సైలెంట్ ఓటు బయటికి రాలేదేమో అని అనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్ సిన్సియర్గా చేసి ఉంటే అందులో కనపడలేదేమో అని అనిపిస్తుంది. సో దీనికంటే బెటర్ రిజల్ట్సే ఉండబోతున్నాయి అనేది మా గట్టి నమ్మకం. సాటిస్ఫై అవ్వట్లేదు 110 అంటే మీరు 175 అటు 175కి ఇంకా స్టిక్ అనే ఉన్నారు. అది ఖచ్చితంగానే మేము ముందు నుంచే అంటున్నది. అసలు ఒకవేళ మేము 110 రావడము 120 రావడం ఏదైనా పెడితే అసలు అన్ని గ్రూపులు ఏకమై మొత్తం అన్ని రకాల శక్తులు ఏకమై అన్ని పార్టీలు ఏకమై కూడా ఎందుకు రాలేకపోయారనేది వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. సంజయ్ మాకంటే ముందు మేము టార్గెట్ ఎందుకు పెట్టుకునే దానికి 1, 2, 3, 4, 5 రీజన్స్ ఇన్ని చెప్తున్నాం. ఈ 5 ఇయర్స్లో జరిగిన యాక్టివిటీ, డెవలప్మెంటల్ యాక్టివిటీ లేదా వెల్ఫేర్ యాక్టివిటీ, వీటన్నిటి గురించి. అది కాదు లేదు అనుకున్న వాళ్ళు అటువైపు ఉన్నారు. వాళ్ళదేమో వాయిస్ పెద్దగా ఉంది. ప్లస్ అన్ని పార్టీలు కలిసాయి. ఈ లీడర్షిప్లు చాలామంది లీడర్లు కలిశారు. ఇంతమంది కలిసిన వాళ్ళు చేస్తున్న హంగామా ముందు ఇక్కడ మాకు ఎన్ని వచ్చినా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ ఫామ్ చేసి దాంట్లో ముందుకు పోవడం అనేది పెద్ద అచీవ్మెంట్ కిందే అనుకోవాలి. బట్ దీనికంటే బెటర్ ఉంటాయని ఎందుకు అనుకుంటున్నాం అంటే నేను ఇంతకుముందు చెప్పిన రీజన్స్ మీరే గమనిస్తే లాస్ట్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ తను ఇచ్చిన హామీలను కూడా గట్టిగా చెప్పుకోలేకపోయాడు. ఆయన ఏదో రిడిక్యులస్, ఇర్రెలవెంట్, అసలు అది లేనిది మిత్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్రచారానికి పోయాడు తప్ప తాను ఏ హామీలు ఇచ్చాడో వాటి మీద ఎందుకు చెప్పుకోలేకపోయాడు అనేది ఆయన ఆన్సర్ ఇవ్వాలి. సో ఆఖరి ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే హి స్టక్ టు ఓన్లీ 1 పాయింట్. మేము ఇంతకాలం చేసింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. వాళ్ళ అధికారంలోకి వస్తే చేయలేరు అనడానికి గత ఉదాహరణ 14లో వాళ్ళు ఫెయిల్ కావడం చెప్పాడు, అదే కూటమి. అలా అక్కడ నుంచి కాంక్రీట్గా రాలేదు. సో మా అప్పీల్ కానీ మేము ఇన్నాళ్ళు చేసింది కానీ బలంగా పనిచేసి ఉంటుంది. అది రిజల్ట్స్ రేపు ఎల్లుండి వచ్చే రిజల్ట్స్లో అదే ట్యూస్డే వచ్చే రిజల్ట్స్లో ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు? ఇప్పుడు ఒకవేళ నేను ఇంకా పూర్తి ఓవర్వెల్మింగ్ లాస్ట్ టైం కంటే ఎక్కువ అని అన్నాను అనుకో, మరి ఇప్పుడు ఇంత తక్కువ వచ్చాయనొచ్చు. ఏదైనా కానీ ఇంకా ఫైనల్ అంతా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఈవీఎం. చాలా వరకు టైట్ కూడా చెప్తున్నారు చాలా ఏజెన్సీస్, కొన్ని టైట్గా. నేను దాన్ని అనుకోవడం, నేను అనుకునే రీజన్ మెయిన్ వచ్చి సైలెంట్ ఓట్ కావడం. అవతల కూటమి వాళ్ళు చేస్తున్న హడావుడి ముందు, హంగామా ముందు ఖచ్చితంగా ఈ ఓటర్ సైలెంట్ ఓటర్. అటువైపు ఏమో వాయిస్ వోకల్ సెక్షన్స్ ఉన్నాయి, ఇటువైపు సైలెంట్ ఓటర్ ఉన్నారు.
వాళ్ళు కామ్గా చూస్తుండొచ్చు, ఎందుకు బయటికి చెప్తే. ఓటింగ్ శాతం పెరిగితే అది నెగిటివ్ ఓటింగ్ కింద ఉంటుందనే దానికి మీరు ఇన్ని రోజులు ఈ గ్యాప్లో ఉన్న ఏమైనా సర్వేలు కానీ ఏమైనా చేయించారా ఓటర్స్ది సంబంధించి? అంటే ఒకవేళ ఇలాంటిది ఉంటే 2 years బ్యాక్ మేము గడప గడప కార్యక్రమం మొదలుపెట్టి ఇళ్ళ వెళ్ళడం దగ్గర నుంచే కనిపించేది. అప్పుడే రెసిస్టెన్స్ వచ్చేది, నెగటివ్ ఇది వచ్చేది. చిన్న చిన్న సమస్యలు దృష్టిలోకి తీసుకొచ్చిండొచ్చు, కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన వీటి గురించి అయితే ఎవరైనా సరే చేయలేదని లేదు, బ్రహ్మాండంగా చేశారు, చాలా తేడా కనపడుతుంది, పాజిటివ్ తేడా అని వాళ్ళే చెప్తూ వచ్చారు. 2 times 3 times వెళ్ళినా కూడా ఆ రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ కానీ, తర్వాత సభలకు వచ్చిన రెస్పాన్స్ కానీ, సింగిల్ హ్యాండెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్ని సభలు హ్యాండిల్ చేస్తే వచ్చినది కానీ, వేరే వాళ్ళు అంతమంది లీడర్లు పంచుకునేది చేస్తే కూడా వచ్చిన దానికంటే కూడా ఎక్కువ రావడం. ఈ టర్న్అవుట్, పోలింగ్ డే రోజు టర్న్అవుట్ ఎక్కడ చూసినా ఆ పాజిటివ్ ఇది కనిపించింది. మరి ఎందుకు ఇదంతా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో నిజంగా ఎవరైనా సిన్సియర్గా చేసింటే కనపడకపోయి ఉండొచ్చు అంటే నేను ఫీల్ అయ్యేది అది సైలెంట్ ఓట్ కావడం వల్ల వేసింటారు, అది బయటికి చెప్పకపోయి ఉండొచ్చు అనిపిస్తుంది. అది రేపు ఫైనల్ ట్యూస్డే ఫైనల్ కౌంటింగ్లో బయటకు వస్తుందని అనుకుంటున్నాము. సర్టన్లీ ఇట్ విల్ బి చాలా ఫార్ బెటర్ దాన్ వాట్ టుడే దే ఆర్ షోయింగ్ అని. బట్ ఈ రోజుకు చూపిస్తున్న దాంట్లో కూడా ఇఫ్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ అది అనుకుంటున్న దాని ప్రకారమైన కూడా గవర్నమెంట్ మేము ఫామ్ చేస్తున్నాం అన్నప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ ఇదని అనుకుంటున్నాం. లండన్ తర్వాత జగన్ గారిని వెళ్ళి కలిసారు, ఏమంటున్నారు సార్? చాలా ధీమాగా ఉన్నారంటే ఖచ్చితంగా ఆయన అనేది ఒకటే, మనం చేయాల్సిందంతా చేసాము, చేయగలిగింది చేసాము, మ్యాక్సిమం చేయగలిగింది చేసాము. ఆ విషయం ప్రజల్లో కూడా బాగా తీసుకెళ్ళాము. లెట్ అస్ వెయిట్, వాళ్ళ తీర్పు ఎట్లుంది అనేది తెలుస్తుంది. దానికోసం ఎందుకు వర్రీ కావడం, ఫైనల్ ఇదైతే ఎలాగో దాంట్లో వస్తుంది కదా, దానికోసం మనం వర్రీ అయినా అది అటు ఇటు మారేది ఉండదు. మనం చేయడం చేసిన తర్వాత రిజల్ట్ వాళ్ళ వర్డిక్ట్ ఎట్లుంది అనేది ప్రజలు దీంట్లో తెలుస్తుంది కదా అని అనుకుంటున్నారు. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్. ఇది కౌంటింగ్ కూడా భారీ సంఖ్యలో మీరు ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తుంది. అవును, కౌంటింగ్ ఖచ్చితంగా. ఎందుకు మీరు గమనిస్తే గత ఈ 20 daysగా అమ్మా ఎలక్షన్ కమిషన్ ద్వారా వస్తున్న రకరకాలైన అంటే అవి ఎలాంటివంటే మాలిఫైడ్ ఇంటెన్షన్తో చేస్తున్నట్టు కూడా అని అనాల్సి వస్తుంది. ఉన్న గైడ్లైన్స్కు భిన్నంగా రావడము, చాలా క్యాజువల్గా అక్కడ నుంచి డైరెక్షన్స్ రావడము, ఇక్కడ మా గుంటూరు ఇక్కడ తప్పుడు కేసులు తర్వాత పెట్టడం, కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటివన్నీ చూశాక ఈసీ కూడా ప్రెజర్కి లోన్ అవుతుందేమో అని అనిపించింది. దానికి తగినట్టు ప్రికాషనరీ ఇదిగా కౌంటింగ్లో మేము తీసుకుంటున్నాం. రూల్ ప్రకారమే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ వ్యాలిడ్ ఓటు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాలిడ్ కాకుండా చూసే బాధ్యత కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోవాలని చెప్తున్నాం. కౌంటింగ్ పట్ల కూడా అప్రమత్తంగా ఉంటున్నాం. ఇది సైలెంట్ ఓటర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు చెప్పకపోయి ఉండొచ్చు, ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాల కంటే ఇంకా ఎక్కువగానే వస్తాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఓటు స్టూడియో. రైట్ హసీనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సజ్జల రామకృష్ణారెడ్డి దాని ప్రకారం ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్ల సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఒరిజినల్ ఫలితాలు అవి రిఫ్లెక్ట్ చేయబోతున్నాయి 4వ తారీఖున అనేది ఆయన కాన్ఫిడెన్స్. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయని చెప్పడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు